ఏబీ న్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయపల్లి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు మహమ్మదాబాద్ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మూస నరసింహ సార్ గారితో మనం ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాండి సార్. ముందుగా మీ పేరును పరిచయం చేసుకుంటూ మీ కుటుంబ నేపథ్యం గురించి తెలపండి సార్ మాతో. నా పేరు మూస నరసింహ. మేము ఉండేది దేశాయపల్లి. మా నాన్న పేరు మూస వెంకటయ్య. పెద్ద మా కుటుంబం 6 మంది మాకు బాబాయిలు, మా నాన్న పెద్ద ఆయన, అట్లాగే మాకు ఒక మేనత. ఉమ్మడిగా ఉన్నప్పుడు పెద్ద కుటుంబం, ఇప్పుడు విడిపోయినాం కాబట్టి చిన్న చిన్న కుటుంబాలుగా ఉన్నాం. అంతా కూడా మాకు బాబాయిలు కొద్దిమంది చదువుకున్నారు, మా నాన్న అయితే చదువుకోలేదు. వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ కూలీగా వ్యవసాయం చేస్తూ మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించారు. అది మా కుటుంబ నేపథ్యం ప్రస్తుతానికి. ఓకే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? ఈ గ్రామంలోనేనా లేకపోతే పట్టణంలోనా? ఎక్కడ సార్? ఎంతవరకు చదువుకున్నారు? నేను ప్రైమరీ స్కూల్ మొత్తం మా దేశాయపల్లిలోనే ఉంది. ఇక్కడ 5th వరకు దేశాయపల్లిలోనే చదువుకున్న, గవర్నమెంట్ స్కూల్లోనే. ఇక్కడ నుంచి మళ్ళీ 6th నుంచి 10th వరకు నంచర్ల గ్రామం జెడ్పిహెచ్ఎస్ నంచర్లలో చదువుకున్నా. ఈ నుంచి నడుచుకుంటూ పోయి చదువుకొని వచ్చేవాళ్ళం. అక్కడ గవర్నమెంట్ స్కూలే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నంచర్లనే ఒక ప్రైవేట్ కాలేజ్ ఉండే. అప్పుడు అక్కడ దగ్గర అవుతుందని వ్యవసాయం చేసుకుంటూ చదువుకోవచ్చని మా నాన్న అక్కడనే చదివించిండు, స్కాలర్షిప్ బేస్డ్. ఆ తర్వాత డిగ్రీ మామ్నార్లో గౌతమి డిగ్రీ కాలేజ్లో చేసిన. ఆ తర్వాత నేను ఎంఏ తెలుగు, ఎంఎస్సి నేను ఓయూ సెట్లో క్వాలిఫై అయ్యి క్యాంపస్లోనే, పియూ క్యాంపస్లోనే ఎంఎస్సి బాటనీ అయిపోయింది అండ్ ఎంఏ తెలుగు కూడా అయిపోయింది. బీఎడ్ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో బీఎడ్ కూడా కంప్లీట్ చేసిన. ఆ తర్వాత మొన్ననే లా సెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి లా సెట్ కూడా రాసిన. ఓకే. ప్రజెంట్ మండల అధ్యక్షుడితో పాటు ఇంకేమైనా చేస్తున్నారా సార్? నేను నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 2018 నుంచి టీచింగ్ మీద మమకారం, బీఈడీ నా టీచింగ్లో నాకు అవకాశం వచ్చింది. వివిటీగా గవర్నమెంట్గా నేను చదువుకున్న స్కూల్లోనే వివిటీగా చేసి ఆ తర్వాత ఆడ వివిటీ రిలీజ్ చేయడం వల్ల ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ జూనియర్ కాలేజ్, విశ్వభారతి కాలేజ్ గండీడ్ దగ్గరలోనే, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ ప్రస్తుతానికి ఎంఎస్సి బాటనీ టీచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు లెక్చరర్గా ఉన్నటువంటి మీరు ఈ రాజకీయం వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది సార్? యాక్చువల్గా చెప్పాలంటే మా విలేజ్లో నేను, మా కుటుంబం, మా బాబాయిలు కానీ అంతా యూత్ ఉండేది. అది ఎందుకంటే చదువుకునే వాళ్ళు కాబట్టి సమస్యల మీద ఎక్కువ మా ఇంట్లో డిస్కషన్ అయ్యేది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం కదా. మా ఇంట్లో సమస్యలతో పాటు గ్రామ సమస్యలు కూడా మా బాబాయిలు చదువుకునే వాళ్ళు, యూత్ ఉండాలి, యూత్ సమస్యలు ఇట్లా అడగాలి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను వింటూ ఉండేవాడిని. వాళ్ళతో పాటు వాళ్ళు ఒక స్వామి వివేకానంద అనే యూత్ ఉండేది. ఆ తర్వాత మేము కూడా ఇంటర్మీడియట్ తర్వాత భగత్ సింగ్ యువజన సంఘం పెట్టి విలేజ్ ఎలా ఉండాలి, మోడల్ విలేజ్ అనేది మాకు డ్రీమ్. అంటే ఎడ్యుకేషన్ పరంగాను, ఉద్యోగాల పరంగాను అండ్ అవకాశాల పరంగా, ఉపాధి కల్పనలో కూడా మాది ఒక డ్రీమ్. విలేజ్ ఇలా ఉండాలి అనే డ్రీము ఆ యూత్లో డిస్కషన్ చేసేవాళ్ళం. అట్లా నలుగురితో కలిసి సమస్యల మీద మాట్లాడడం, నాయకులు వస్తుందంటే మా ఊరికి ఇది కావాలని అడగడం, తర్వాత సర్పంచుల ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ వస్తే మా ఊరికి ఇది కావాలని అడిగే దారిలోనే నాకు ఎందుకో తెలియకుండానే అడిగే దాంట్లో ముందుండాలనిపించింది. అక్కడ నుంచి నాకు ఎందుకో మమకారం, అది ఇంట్రెస్ట్ అట ఉంది అంతే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అనేది కాకుండా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలోకే ఎందుకు వచ్చారు? నిజానికి చెప్పాలంటే మేము మా ఊర్లో
భజన కార్యక్రమాలు చేసేవాళ్ళం. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. అలాగే హిందువుగా మా ఇంటి ముందరే గుడి ఉంది కాబట్టి మా గుడిలోనే భజన చేస్తూ పారాయణం, రామాయణ, భగవద్గీత, అలాగే మహాభారత కథలు, అలాగే మా ఇంటి పక్కల ఆటలు నేర్పేవాళ్ళు, యక్షగానాలు. మా రాములు పెద్దనాయన ఆయన అక్కడ మా ఆటల ఆ ఔన్నత్యం, ఆ సంస్కృతి బాగా ఆకర్షించింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే సేవా దృక్పథం. నాకు టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఏమన్నారయ్యా అంటే, భరతమాత చాలా గొప్పదిరా, మీ అమ్మ 9 నెలలు కన్నది, మోసి నిన్ను కన్నది, తర్వాత ఉన్నదా లేదా తర్వాత, కానీ నీవు పుట్టిన తర్వాత నిన్ను మీ అమ్మను కూడా మోసే భరతమాత చాలా గొప్పదిరా అనే మాట నన్ను ఇప్పటికీ ఆ మాట చెప్తే నాకు వెనుకలు నిక్కపరుస్తాయి. అందుకే నాకు భరతమాత అంటే, భరతమాత మీద ఉండే ఆ మాట, ఎందుకో ఆ దేశం అంటే నా ప్రాణాన్నైనా తృణపాయంగా వదలడానికి సిద్ధంగా ఉంటా. అందుకే అంతే ఆ మాటలు నేను ఆర్ఎస్ఎస్ జనసంఘ ఆర్ఎస్ఎస్లో మా సీనియర్ అన్నగారు టీచర్, సోషల్ టీచర్ సీనన్న నాకు సంఘాన్ని పరిచయం చేసిండు. మాతో శాఖ కూడా జరిగేది అట్లా. ఎందుకంటే ఆ మాట మా గురువు గారు చెప్పిన మాట, సంఘం కూడా అదే చెప్పింది. భరతమాత మనకు భారతదేశంలో ఉండేవాళ్ళు ప్రతి భారతీయుడు భారతదేశానికి అంకిత భావంతో మనం దేశానికి సేవ చేయాలనే మాట నన్ను బాగా నాటుకుపోయింది. అందుకే నేను సంఘంలో చేరిన. సంఘంలో కూడా ప్రాథమిక అయిపోయింది. ఆ తర్వాత నేను ఖండ శారీరక ప్రముఖగా ఉన్నా. ఆ తర్వాత పార్టీలో నేను నాయకులను అడిగేవాడిని, ఇది చేయాలి అది చేయాలి అని అడిగేవాడిని. అయితే కొందరు నాయకులు అట్లా చేస్తావా, మరి నీవే పోటీ చేయి ఎట్లుంటుందో అనే ఛాలెంజ్కి మా యూత్ అంతా కలిసి నేను పోటీ చేసే ప్రయత్నాన్ని, పోటీ చేసే వైపు నన్ను నడిపించింది. ఆ మాట మేము చేయలేము, ఒకవేళ నీవు చేస్తే చేయి అనే దానివైపే ఏమైంది, నేను పోయి ఆ ఆవేశానికి. అలాగే నాకు ఇంకోటి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటి అనిపించింది, సరే నేను నాయకులతో పని చేపియాలనే ఆలోచనతో ఉండింది. ఎన్ని రోజులని మనము ఇలాగే ఉందాం, అలా ఉండొద్దు. మనం కూడా ఆ అవకాశాన్ని మనం తీసుకుందాం, చూద్దాం. వాళ్ళు చేస్తలేదు కదా. ఒక 15 సంవత్సరాలు నేను ఎలక్షన్ చూసిన, 15 సంవత్సరాలు నాకు జ్ఞానం వచ్చిన తర్వాత ఇది ఒక సమస్య మా ఊరికి మేజర్గా. మాకు చదువుకోవడానికి విద్యార్థులకు చాలా, ఎందుకంటే నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నా. మా ఇల్లు చాలా చిన్నగా ఉండేది. మా బాబాయిలు, మా పిన్నిళ్ళు, మా తమ్ముళ్ళతోని చాలా ఇబ్బందిగా ఉండేది. చదువుకోవాలంటే కూడా ఇక్కడ ఎవరింటికాడికి పోయినా మనం చదవనీయరు. అప్పుడు చాలా బాధ ఉండేది. నేను ఒక 7-8 సంవత్సరాలు మా ఇంటి ముందర గుడి కాబట్టి గుళ్ళోనే ఉన్నా, గుళ్ళోనే తిన్నా, గుళ్ళోనే వండుకున్నా. ఇలా తినాలి, పోయి పండుకోవాలి, ఆయన చదువుకోవాలి. అట్లా మనకంటూ ఒకటి ఉండాలి. ఈ చిన్న నాకు జరిగింది, ఇంకా చాలామందికి జరిగింది. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యమే ఇక్కడ ఉండేటటువంటి మిడిల్ క్లాస్. ఇక్కడ మా గ్రామంలో ఎవరు కూడా ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక్కటి కూడా చేయలేమా అని చాలాసార్లు నాయకులను అడిగిన, ఒక లైబ్రరీ కట్టియండి ప్లీజ్ అని. అది కూడా నెరవేర్చలే. అలాగే ఇప్పుడంటే టెక్నాలజీ మారిందిలే, కానీ ఇక ఆ తర్వాత మా యూత్ అంతా కలిసి నేను సర్పంచ్గా పోటీ చేసి, ఆ తర్వాత నేను చదువుకు నౌకరు వస్తుందేమో, మా ఫ్యామిలీ మంచి చూసుకోవచ్చు అనుకున్నా. కానీ తెలంగాణ ఉద్యమంలో నేను చదువుకునే ఏదైతే డిగ్రీ నుంచి 2009లో నేను డిగ్రీలో ఉన్నా, 2014 వరకు మన తెలంగాణ వచ్చేంత వరకు నా ఎడ్యుకేషన్ మొత్తం ఎప్పుడైతే జాబ్ సంపాదించాలనో ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా. ఒక 2 డిఎస్సీలు రాసిన, 1 మార్కుతో మిస్ అయింది. ఆ తర్వాత డిఎస్సి అనే మాట తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి వేసిండు, ఆ తర్వాత పడనలే. అప్పుడు కూడా మేము మామూలుగా కలిసి మాకు పోస్ట్ లేకపోవడం వల్ల నాకు ఉద్యోగం రాలేదు. ఇక దాంతోనే నాకుండే పరిజ్ఞానంతో నేను లెక్చరర్గా ఇప్పుడు వర్క్ చేస్తూ కాలం గడుపుతున్నాను. ఈ భారతీయ జనతా పార్టీలో ఉండి మీరు యూత్ల అధ్యక్షునిగా కావచ్చు, ప్రజెంట్ మీరు మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నారు భారతీయ జనతా పార్టీలో.
మీరు ఈ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేసిరు? మీరు ఊరి కోసం కావచ్చు, మండలం కోసం కావచ్చు, మండల జనాలం కోసం కావచ్చు. అయితే నేను చేసింది అయితే చాలా తక్కువనే. అందులో నేను యూత్గా ఉన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏందయ్యా అంటే, మేము ఉమ్మడి నేను నంచాలలో ఉన్నప్పుడు మాకు నీటి సమస్య చాలా ఎక్కువ ఉండేది. వాటరు చాలా కలుషిత వాటర్ వచ్చేది. అప్పుడే నేను సర్పంచ్ని ప్రశ్నించి పిలిపించి విలేకరులను పిలిపించిన సమస్య తీరపోతే. అప్పుడు సమస్య తీరింది. అలాగే మాకు ఇంకా రోడ్ల సమస్య చాలా ఉండేది. కొట్లాడుతూ ఇప్పుడు సాధించినాం. అప్పుడు సమస్య తీరింది ప్రభుత్వంతో. అట్లాగే నేను మా ఊరికి యూత్గా ఉన్నప్పుడు క్రీడా ప్రాంగణం గురించి ఆలోచన చేసేటోని. అలాగే మా యూత్కి ఏమేం కావాలనో ఆట వస్తువులు కానీ, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ మేము స్కూళ్ళలో ప్రొవైడ్ చేసినాం. అనేక సేవా కార్యక్రమాలు మేము ఎవరు కరోనాలో కానీ, అలాగే మేము సేవ అంటే సత్యసాయిలో నేను కూడా కన్వీనర్గా ఉన్నా మా విలేజ్కి ఉండి సేవా కార్యక్రమం అలాగే వాళ్ళ సేవా సంస్థలతో కలిసి కొన్ని మాకు ముసలి వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం కానీ, ఇంకా వాళ్ళకి కావాల్సిన అవసరాల నిత్యావసర వస్తువులు కానీ, ఏ సమస్య ఉన్నా ఆరోగ్య సమస్య, కంటి సమస్య మొన్నటి వరకు కూడా మేము ఆ సత్యసాయి నుంచి మేము అందిస్తూ ఉన్నాం. స్వామి కృప వల్ల సంఘం నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని నెలకొల్పి అనేక మంది సైనికులుగా అయ్యేటట్టు పురుగొల్పడం అనేది జరిగింది. అలాగే నేను పార్టీలో వచ్చిన తర్వాత పార్టీలో నా బాధ్యత బూత్ అధ్యక్షుడి నుంచి జిఎస్గా, ఆ తర్వాత ఉపాధ్యక్షునిగా, ఆ తర్వాత మొన్న ఎలక్షన్లో అయితేనంటే నేను జిఎస్గా నా బాధ్యత సక్రమంగా నిర్వహించిన. ఆ తర్వాత మా ఊరికి ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీ పార్కుకు కెమికల్ ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది, స్టార్ట్ అయింది. ఆ సమస్య ఎంత సమస్య అంటే నేను ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తిగా మా ఫ్రెండ్ ఆంజనేయులు సార్ అని, ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ, అది ఆ ఫ్యాక్టరీ చూసిన తర్వాత ఇది చాలా ప్రజలకు చాలా ఇబ్బంది, దీన్ని కంపల్సరీ తొలగించాలి, లేదంటే మన ప్రజలకు అందరికీ కూడా వ్యాధులు, పంటలు, జంతువులు అన్నీ కూడా నాశనం అవుతాయి అని చెప్పడం వల్ల ఉద్యమం 45 రోజులు నేను ఉద్యమం చేసి దాన్ని మూపిపించిన. నాకు అది గర్వకారణంగా ఉంది. అలాగే ఊళ్ళో ఉపాధి విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ అనేక అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభలో నిలదీసే తత్వం నాది. అది నా వరకు మాత్రం నా విలేజ్కి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి నడిపించడానికి, అలాగే ఆ సమస్య తీర్చడానికి నా వ్యయ ప్రయాసాలు వడ్డీయడానికి నేను రెడీ. ఇట్లా అనేక సమస్యల మీద పోరాటం చేసినాం. మండల లెవెల్లో కూడా, ఇది గ్రామ లెవెలే, మండల లెవెల్లో కూడా రైతుల సమస్యలు, అలాగే పింఛన్ సమస్యలు, అలాగే ఇప్పుడే మనం ఏం చెప్పినాం రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, వాటికి కూడా ఇప్పుడే ఒక మెమోరాండం ఎంఆర్ఓకి ఇచ్చి వస్తున్నాం. ఇప్పుడు మీరు మండల అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను జనాలకు ఎంతవరకు తీసుకెళ్తున్నారు? మీరు చెప్పడం పట్ల జనాలు మిమ్మల్ని నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? అంటే మీరు ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అంటే డబ్బాచారం కొట్టే పార్టీ అయితే కాదు. ఎందుకంటే మా లక్ష్యం అంత్యోదయం, అంటే చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిరుపేద, ఆ పథకం చివరి వరకు చేరేటట్టు చేయడమే మా లక్ష్యం, మా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ పైరవీలు ఉండవు. ప్రతి పేదోనికి ఉచిత బియ్యం, ప్రతి పేదోనికి ఆరోగ్యం, ప్రతి పేదోనికి విద్య, ఇది మా లక్ష్యం. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైన పథకాలు, ఆరోగ్య బీమా విషయంలోనే ఏమి జరిగినా కూడా మనం అంటాం కదా రైతు బీమా, దానికన్నా 100 రెట్లు గొప్ప స్కీములు మనతో ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు డైరెక్ట్గా 5 రూపాయలు, 10 రూపాయలు, 25 రూపాయలు, 300 రూపాయలు వాళ్ళు బ్యాంకులో కట్ అయ్యి వాళ్ళకు అనేక బీమాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే
యూత్ మనం ఏదైతే పరితపిస్తూ ఉన్నాం ఉద్యోగమే రావాలని లేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు అలాగే దేశ అభివృద్ధి కొరకు యువతను ఊకునివ్వకుండా మ్యాన్ పవర్ ఉపయోగించుకునే విధంగా ఒక ఆ, వయోజనుల కోసం మనకు ఒక పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పథకం ఏందయ్యా అంటే మేకింగ్ ఇండియాలో భాగంగా ఆ పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది. అదే మనకు ఏదది ప్రధానమంత్రి కౌశల్ యోజన అనే పథకం అనేది యూత్కి అందరూ కూడా ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నాం. అలాగే విద్యలో ఎటువంటి నాణ్యత లోపించకుండా సర్వశిక్ష అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్. అలాగే రైతులకు మనం అంటాం ఆదర్శం దేశం మొత్తం కూడా అందరికీ ఒకే విధంగా ఉండేటట్టు మనకు ఏదది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన, కళ్యాణ్ యోజన, పింఛన్ అన్నీ ప్రతి విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉత్తమమైనదిగా ఉన్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆరోగ్య విషయం ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఏ ఒక్కరికి ఏం జరిగినా కూడా అది మేము చేయించినాం, మా ఊళ్ళో చేయించినాం. అలాగే చాలామందికి అది మేలు జరుగుతుంది. ఎంతమందికి చేసిండ్రు ఇప్పటివరకు? మా మండల్లోనే మా విలేజ్ వరకు 150 మందికి చేయించినాం. అలాగే మండల్ లెవెల్లో 2700 పైకి చేయించినాం. చాలామంది దాని నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా ఏమంటారు మనకు కావాల్సినటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఇంతకుముందు ఇచ్చినటువంటి గవర్నమెంట్ లోను మాఫ్ అవుతాయి అనే ఆలోచనతోనే ప్రజలు ముద్రా యోజన అనేది ఒక అద్భుతమైన స్కీమ్. దాన్ని గట్టక 190 మందికి మా మండల్లో ఇప్పించారు. వాళ్ళు రిటర్న్ చేయక కొత్త లబ్ధిదారులకు అవకాశం లేకుండా పోయింది. చాలాసార్లు మేము పోయి ఎస్బీఐ బ్యాంకర్ని అడిగినాం, అయినా కూడా అది మేము మళ్ళీ రికమెండ్ చేస్తూ ఉన్నాం, అక్కడ నుంచి వస్తాయి ఇప్పిస్తూ ఉన్నాం. మొన్ననే విశ్వకర్మ యోజన మా ఊళ్ళో మేము ఎంతమందికి మన మండల్లో 50 మందికి అప్లై చేస్తే మా ఊళ్ళోనే 6 మందికి వచ్చినాయి. అందరు కూడా మంచిగా చేసుకుంటున్నారు విశ్వకర్మ యోజన. అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు జనాలకు ప్రజలకు అందడం లోపల వాళ్ళు మీ భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వసిస్తున్నాము అంటానేమన్నా చెప్తా ఉన్నారా జనాలు? చూసినాం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగితే ఏకదాటిగా మా మండల్లో ఎంత 250 మెజార్టీతో ఇచ్చినాం. మా బూత్లోనే 25 ఓట్లు మెజార్టీ మేము ఇచ్చినాం. అది ఒక్కటి చాలు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీ ఊర్లో కానీ మండలంలో కానీ పోటీ చేశారా? ఏమన్నా సీట్లకు కానీ ఎంపీటీసీ కావచ్చు లేకపోతే సర్పంచ్ కావచ్చు ఏమైనా పోటీ చేశారా ఇప్పటి వరకు? నేను మొదటిసారిగా సర్పంచ్కి నామినేట్ చేసిన. నా ఎడ్యుకేషన్ దృష్ట్యా మా ఫ్యామిలీ రిక్వెస్ట్తోని చదువుకో జాబ్ కొట్టు అనే ఒక్కొక్క మాటతోని, అలాగే అతల వ్యక్తి ఎవరైతే పోటీ చేసినారో వాళ్ళు అన్న సమానులు, అంటే మాతో పాటు ఉండేటటువంటి వ్యక్తి. ఆయన నమ్మిన నేను చేస్తాడు, మనకు అనుకున్నవన్నీ చేస్తాడు, మనకు కావాల్సినవన్నీ. మనమే ఉండాల్సిన అవసరం లేదు, మన ప్రతినిధి ఉన్నా కూడా పనులు జరుగుతాయి, మనమే ఉండాల్సిన అవసరం ఏముందిలే అని నమ్మిన. అది జరగలే. ఎంబడే నేను ఎంపీటీసీ పోటీ చేసిన. ఇంకోటి దానివల్ల కూడా అతల వ్యక్తిని నాకు ఆ ఒక్క ఉదాహరణ ఏంటంటే, అతల వ్యక్తిని గుడ్డిగా నమ్మొద్దు, ఉంటే మనమే చేయాలి, మనకు చేతనైతేనే చేయాలి అని నాకు గుణపాఠం నేర్చుకున్నా. ఇప్పుడు ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ మీకు జడ్పీటీసీ అభ్యర్థిగా కావచ్చు, ఎంపీటీసీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా ఒకవేళ అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటారా? పార్టీ ఆదేశాలు, కార్యకర్త బీజేపీలో ఎట్లా ఉంటుందంటే పని మనిషినైనా 10 కోట్ల వ్యక్తినైనా సమానంగా చూసేటట్టు పార్టీ. మొన్న మన అధ్యక్షుడు నియామకమే తెలుసు. ఎందుకంటే కష్టపడిన ప్రతి ఒక్కరికి అవకాశం. అయితే నాయకుడిగా నిన్ను నిరూపించుకోగలిగితే, ప్రజల యొక్క మన్ననని పొందగలిగితే, నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి అవకాశం ఇచ్చింది అంటే తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే పార్టీ ఆదేశం అది. నాకంటూ జడ్పీటీసీగా పోటీ చేయాలని నా స్థాయి అది, అంటే ఆ స్థాయిలో ఊహించుకోలేదు.
నా గ్రామ స్థాయి ఎంపీటీసీ స్థాయిగా నేను ఆ దానికి నా శక్తి ఉంది. జడ్పీటీ స్థాయి అంటే నేను ఇండివిజువల్గా పోటీ చేయాలనే ఆ దృఢ సంకల్పం అయితే లేదు. పార్టీ ఆదేశిస్తే ఏం చేయలేము. త్వరలో చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలు రాబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అటువంటప్పుడు మన మహమ్మదాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కువగా జనాలకు ఎవరికి తెలియదు. అటువంటప్పుడు మీ అభ్యర్థులను గెలిపించడానికి మీరు ఏ విధంగా పాటుపడతారు, ఏ విధంగా కృషి చేస్తారంటే మీరు ఏం చెప్తారని? నిజానికి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అంటే తెలియదు అనే మాట సర్వతప్పు. ఎందుకంటే ఇంతకుముందు మేము పార్టీ అనేది సర్పంచ్ల మీద కానీ, గ్రామ స్థాయిలో ఎంపీటీసీల మీద కానీ, జడ్పీటీసీగా కానీ పోటీ చేసేది చాలా తక్కువ. ఎందుకంటే ఖర్చుకు భయపడో, లేకుంటే అధినాయకత్వం సరిగ్గా వాళ్ళని గైడెన్స్ చేయలే. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ప్రతి గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, అలాగే ప్రతి టీసీకి ప్రతి ఎంపీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు. అది బీజేపీ పార్టీ నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అధిష్టానం, అలాగే దేశం మొత్తం చేస్తున్నటువంటి పథకాలు, మనతో అమలవుతున్నటువంటి పథకాలు ప్రజల బ్రహ్మరథం బట్టి 100% గెలిపిస్తారు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. మేము ప్రతి టీసీకి ఎంపీటీసీ పోటీ చేస్తున్నాం. జెడ్పీటీసీ చాలా పోటీ. అసలు మమ్మల్ని మిగతా పార్టీల నుంచి లైన్ కట్టి అడుగుతున్నారు. నేను మండల అధ్యక్షుని కదా, అడుగుతున్నారు మేము పోటీ చేస్తాం, మాకు అవకాశం లేదు. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ. ఎటు ప్రజల యొక్క నాడి ఉంటే వాళ్ళు అటువైపు రావడానికి ఉంటారు. కానీ అది పార్టీ అధిష్టానం మేరకు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ గెలుపు మాత్రం బీజేపీ గెలుస్తుంది. మా అభ్యర్థులను గెలిపించడానికి మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి గడపకు చేర్చి, ప్రతి గడపకు వాళ్ళని తట్టి, వాళ్ళకి ఏ పథకం అందిందో గుర్తు చేసి మరి మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆహర్నిశలు పోరాడి గెలిపించడానికి నా ప్రయత్నం ఉంటుంది 100%. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహమ్మదాబాద్ మండలం దేశాయపల్లి గ్రామం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మూసా నరసింహ సార్ ఏం చెప్తా ఉన్నాడంటే 100% మా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గ్రామానికి అందినటువంటి ప్రజలకు తెలిపి మరి మా భారతీయ జనతా పార్టీ మహమ్మదాబాద్ మండలంలో ఉన్నటువంటి అభ్యర్థులను 100% గెలిపించడానికి మేము కృషి చేస్తాం. దాంతోపాటు ఒకవేళ కనుక మా గ్రామంలో భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తే 100% నేను ఇక్కడ గెలుస్తా అన్న ధీమాను అయితే వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ.